సరిగ్గా వారం రోజుల్లో థియేటర్లో సలార్ అనే సునామీ రాబోతోంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అయితే ఈ సినిమాను ప్రభాస్, ప్రశాంత్ నీల్ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా అభిమానులే గట్టిగా ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంది. డిసెంబర్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో టాప్ ట్రెండులో ఉంటున్నాయి సలార్ ట్యాగ్స్. ఈ లెక్కన సలార్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదే మేకర్స్ ప్రమోషన్స్ చేయడానికి ప్లస్గా మారింది. అయితే ప్రభాస్ అభిమానులే కాదు, సలార్లో భాగమైన ప్రతి ఒక్కరూ కూడా హైప్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించేలా ఉంది. ఈ సినిమాలో ఒక జాంబీ ఫైట్ ఉందని, వందలాది జాంబీలు కట్టకట్టుకొని దాడి చేస్తాయని, వాటిని ప్రభాస్ ఊచకోత కోస్తాడని, ఈ ఒక్క సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా ఉంటుందని ఈ మూవీకి డబ్బింగ్ చెప్పిన ఓ టాలీవుడ్ సీనియర్ నటుడు తెలిపాడు. దీంతో అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేశాడనేది ఊహకందకుండా ఉంది. ఈ సీన్ వల్లే సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. అయితే సలార్లో జాంబీలు ఎందుకు ఉంటారు అనేదే ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. కానీ ఉండే ఛాన్స్ మాత్రం ఉంది. ఈ కథను 1000 ఏళ్లు ముందుకు తీసుకెళ్లి కిరాతకమైన ఖాన్సార్ సామ్రాజ్యాన్ని చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. కాబట్టి ఆ కాలంలో జాంబీలను కథలో భాగం చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇలాంటి ఫైట్ ఒకటి సలార్లో ఉంటే మాత్రం థియేటర్లకే పూనకాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే.